డెఫినెట్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన యొక్క ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మరొక అంశంతో మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపించాడు. మరి మత్తయి సువార్త 8వ అధ్యాయం 5-13 వచనాలు మనం గమనించినట్లయితే, అక్కడ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని మనం చూడగలుగుతాం దేవుని యొక్క బిడ్డలారా. మరి ఒకసారి ఆ వచనాలను మనం ధ్యానిద్దాం, చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5-13 వచనాలు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ప్రియమైనటువంటి వారులారా, మరి చూసినట్లయితే కపెర్నహూములోకి ప్రవేశించినప్పుడు యేసుప్రభు వారు కపెర్నహూమ్ అనేటువంటి ఒక పట్టణానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి చాలా సందర్భాల్లో మరి ప్రభువారు కపెర్నహూములోకి వెళ్ళడం మనకు తెలుసు. బైబిల్ గ్రంథంలో చాలా సార్లు మరి సువార్తల్లో కపెర్నహూమును గురించి రాయబడి ఉంటది. అయితే కపెర్నహూమ్ అనగా కపేర్ అంటే పట్టణము, నహూము అనగా ఆదరణ అని అర్థం. ఆదరణ కలిగించేటువంటి ఒక పట్టణముగా కపెర్నహూమ్ ఉంటుంది. అందుకే కపెర్నహూమును మరి ఆదరణ కలిగించే పట్టణంగా కూడా మనం పిలవచ్చు. మనకు నహూము గ్రంథం ఉంది కదా! ఆ నహూము గ్రంథాన్ని కపెర్నహూమునే నహూము అని కూడా పిలుస్తారని చరిత్ర చెప్తా ఉంది దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు మరి ఒక శతాధిపతి ఇన్ ద సెన్స్ డీఎస్‌పీ ర్యాంక్ ఈ కాలంలో అయితే ఒక మరి 100 మంది మీద మరి ఒక అధిపతి ఈయన. అంత మాత్రమే కాదు. ఈ కాలంలో పోల్చుకున్నట్లయితే మరి ఆల్‌మోస్ట్ డీఎస్‌పీ ర్యాంక్‌తో సమానం దేవునిది. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక అధికారి మరి దేవుని దగ్గరికి రావటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి మనం దేవుని దగ్గరకొచ్చామంటే ఖచ్చితంగా మన అవసరాలను దేవునితో చెప్పుకుంటాం. మన బాధలు చెప్పుకుంటాం. మన ఇంటి వారి బాధలు చెప్పుకుంటాం. మన పరిస్థితులన్నిటిని గూడా దేవుని దగ్గర వెళ్ళబుచ్చుకుని సమాధానాన్ని పొందుకోవడానికి మనం ఇష్టపడతా ఉంటాం. అయితే ఈ శతాధిపతి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని గమనించినట్లయితే అంటాడు, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. మరంట తనకొక దాసుడున్నాడంట. ఈయన 100 మంది మీద అధికారి అని మనం చెప్పుకున్నాం కదా! ఆ దాసుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే పక్షవాతంతో ఉన్నాడండి దేవుని బిడ్డలారా. మరి పక్షవాతంతో ఉండి తనేం చేస్తా ఉన్నాడంటే ఇంటిలో మిగిల బాధపడుచు ఉన్నాడంట. మనకు తెలుసు కదండీ! పక్షవాతం ఉన్న లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇవి నాడీ వ్యవస్థ మీద మరి శరీరంలో పనిచేస్తుంటాయి. మెదడుకి, కండరాలకు మధ్య సంబంధించినటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక వ్యాధి అనమాట. ఇది శరీరంలో ఏంటంటే చలనం లేనటువంటిగా, ఎండిపోయిన స్థితిగా, మరి కదలలేనటువంటి పరిస్థితిగా, మరి శరీరం బిగుసుకుపోయినటువంటి ఒక విధానంలో ఉంటది ఈ యొక్క వ్యాధి. అయితే ఈ వ్యాధితో తన దాసుడు బాధపడుతున్నాడు దేవుని బిడ్డలారా. అయితే మరి తన దాసుడు బాధపడుతున్నప్పుడు తన దాసుని పక్షంగా మరి దేవునికి మొరపెట్టడానికి అధికారములున్నటువంటి శతాధిపతి 100 మంది మీద అధికారి అయినటువంటి శతాధిపతి వచ్చాడు దేవుని బిడ్డలారా. మరి ఇది ఎంతో ఆశ్చర్యాన్ని, మరి ఎంతో ఆలోచించాల్సినటువంటి విషయంగా మనకు కనబడతా ఉంటది. ఎందుకంటే మరి ఈ తన దాసుని కొరకు మరి ఈ శతాధిపతి ఎట్లాగైతే మరి దేవుని దగ్గరకొచ్చాడో, మరి ఈరోజు పక్షవాతాన్ని మనం గమనించినట్లయితే ఒక చోట 9వ అధ్యాయంలో కూడా ఒక వ్యక్తిని పక్షవాయువు గలవాడిని తీసుకొస్తే ప్రభువారు ముందుగా ఏమంటాడంటే ఆ యొక్క స్నేహితులు విశ్వాసం చూసి, కుమారుడా, ధైర్యముగా ఉండవు, నీ పాపాలు క్షమించబడినవని అంటాడు దేవుని బిడ్డలారా. అంటే పక్షవాయువు గలవానిని అదొక పాపం, అదొక శాపం, అదొక ఎండిన అనుభవం, పని చేయని అనుభవం దేవుని బిడ్డలారా. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి గురించి మరొక శతాధిపతి ఎలాగైతే వచ్చాడో, ఈరోజు ఎండిన స్థితి, పాపం అనే స్థితి మరి మనుషులతో కలవలేక, దేవునితో సంబంధం లేక, సహవాసం లేనటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మరి, మరి తన బిడ్డలమైన మన పక్షంగా ఈ భూలోకానికి వచ్చాడని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. శతాధిపతి తన దాసుని కొరకు దేవుని దగ్గరకు వెళ్ళినట్లుగా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మరి ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉండటం భాగ్యము అని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు గానీ, దాసుని స్వరూపం ధరించుకొని
రిక్తునిగా, ఏమి లేనివాడుగా మన మధ్యలోకొచ్చాడని మనకు తెలుస్తుంది దేవుని బిడ్డలారా. శతాధిపతి వచ్చినట్లుగా దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడని చెప్పడానికి నేనెంతగానో ఇష్టపడతా ఉన్నాను. మరి సంతోషిస్తా ఉన్నాను. మరి అంత మాత్రమే కాదు, వచ్చి ఏం చేస్తా ఉన్నాడు, వేడుకుంటా ఉన్నాడు. మరి ఈరోజు మరి దేవుడు కూడా మన దోషముల కొరకు, మన పాపముల కొరకు దేవుని దగ్గర వేడుకుంటున్నాడు. విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. మరి పాప క్షమాపణ మనకి మరి పెట్టి, ఆత్మీయ ప్రాణభిక్షను దేవుడు మన కొరకు పెట్టినట్లుగా మనకు తెలుసు దేవుని బిడ్డలారా. అయితే దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, "నేను వచ్చి వారిని స్వస్థపరచెదనని" అతనితో చెప్పగా, ఇక్కడ ఏం జరుగుతుందంటే, "నేనొస్తానయ్యా, నేనొచ్చి నీ దాసుడిని నేను స్వస్థపరుస్తాను" అని దేవుడు అనేసాడు. అంటే అప్పుడు ఆ శతాధిపతి అంటున్నాడు, "ప్రభువా! నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును" అంటాడు దేవుని బిడ్డలారా. ఎంత చక్కని విషయం. "అయ్యా! నాకు అధికారం లేదయ్యా, లేదా నేను యోగ్యుడిని కాదు. నేను నీవు నా ఇంటిలోకొచ్చేంత అర్హత, యోగ్యత నాకు లేదంటున్నాడు." నిజంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు నాకు యోగ్యత లేదని గాని, అర్హత లేదని గాని, మరి దేవుని ఎదుట గాని, మందిరాల దగ్గర గాని చెప్పరు దేవుని బిడ్డలారా. వారికున్నదంతా కూడా దేవుని ముందుకెళ్ళినప్పుడు, వారి సంపాదన, ఉన్నదంతా కూడా మరి దేవుని ముందర వేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. దేవుణ్ణి దేవుని హుండీలో ఏదో, లేదా దేవునికి సంబంధించి ఏదో ఇచ్చి, ఆయన్నేదో డిమాండ్‌గా అడిగినట్లుగా ప్రజలుంటారు. కానీ ఈళ్ళు ఒక దీనత్వం, ఒక తగ్గింపు గుణం. ఏమంటున్నాడంటే, "నువ్వు నా దగ్గరకు వచ్చడానికి, నా ఇంటిలోకి రావడానికి నేను పాత్రుడిని కాదయ్యా" అని అంటా ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే, "నేను కూడా అధికారంలోకి లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకడిని పొమ్మంటే పోవును, ఒకడిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయను" అని ఉత్తరమిచ్చెను. మరి చూసారు దేవుని బిడ్డలారా, అయ్యా నీకు ఒక అధికారం ఉంది కదా! నీ అధికారం ఏంటంటే, మానవుడిని పాపము నుండి, శాపము నుండి రక్షించగలిగినటువంటి అధికారం నువ్వు కలిగి ఉన్నావు. దెయ్యములను వెళ్ళగొట్టే అధికారం నీకుంది. ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి బలహీనతల నుంచి విడిపించే స్వస్థత, ఆరోగ్యం కలిగించే అధికారం నీకుంది. అయితే నీ అధికారం గురించి నీకెంత తెలుసో, నా అధికారం కూడా ఒక విలువుందయ్యా. మరి నాకు కూడా అధికారం ఏంటనేది తెలుసు. అందుకే నువ్వు నీ అధికారంతో నా దాసుడు స్వస్థపడతాడని నేను అనుకుంటున్నానని మరి శతాధిపతి దేవునితో అన్నప్పుడు దేవుడంట ఆశ్చర్యపోతాడంట దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఎక్స్‌పెక్ట్ చెయ్యని వారి దగ్గరేమో ఎక్స్‌పెక్ట్ చెయ్యని వారి దగ్గరేమో దేవునికి కావాల్సింది దొరుకుతుంది. ఎక్స్‌పెక్ట్ చేసిన వారి దగ్గరేమో దేవునికి కావాల్సింది దొరకనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది దేవుని బిడ్డలారా. మరి అలాంటి సమయంలో అంటాడు, ఇజ్రాయేలీయుల్లోనైనను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేనిప్పటి వరకు చూడలేదని మరి నేను చెప్తున్నానని అంటాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఆశ్చర్యపడి ఇంకో మాట అంటాడు. ఏమంటాడంటే, అనేకులు చాలామంది దేవుని మాట విని తూర్పు నుండి, పడమటి నుండి వచ్చి మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కూడా కూర్చుంటారు గానీ రాజ్య సంబంధులు, దేవుని కుమారులు అనగా ఇజ్రాయేలీయులు గాని, యూదులు గాని ఏం జేస్తారంటే వెలుపటి చీకటిలోనికి త్రోయబడతారు. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుట ఉండునని చెప్పినాడు. 2 విషయాలు చెబుతున్నారు దేవుని బిడ్డలారా. మరి సమస్త మానవాళికి సువార్త అందించబడుతుంది. అనేక ప్రజలు, అనేక ప్రజల్లో 100 మంది మీద అధికారైన ఈ శతాధిపతి కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూడా కలిసి మరి దేవుని రాజ్యంలో ఉంటాడంటే గాని, మరి దేవునిని నమ్మనటువంటి యూదులు ఆయనే మెస్సీగా వస్తాడు, మనుష్య కుమారుడుగా వస్తాడని వాళ్ళకి లేఖనాలు ఉన్నప్పటికి కూడా యేసు ప్రభువుని అంగీకరించిన పరిస్థితులు చాలానే ఉంటాయి ప్రియమైనటువంటి వారలారా. మరి వాళ్ళను గూర్చి ఏమంటున్నాడంటే, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. నమ్మిన వారే, నన్ను నమ్మి నా యందు విశ్వాసముంచి మారుమనసు రక్షణ బాప్తిసం పొందిన వారే తప్ప వేరే వాళ్ళు మేము దేవుని బిడ్డలం, మేము యూదులము, మేము ఇజ్రాయేలీయులం అనే కోడింగ్ ఉన్నవాళ్ళు ఎవరు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. నరకానికి వెళ్ళే అవకాశం ఉంటదన్నట్లుగా మరి ఇక్కడ మాటలు మనకి వినపడతా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, యేసు ఇంకా వెళ్ళు, ఇంకా వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారం నీకవును గాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. నిజమే దేవుని బిడ్డలారా. మరొక అధికారంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి తన దాసుని కోసం రావడం అనేది ఎంతో ఆశ్చర్యం. దేవుడు కూడా
ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి తన స్థానాన్ని వదులుకొని నీ కొరకు, నా కొరకు మరి సమస్త మానవాళి కొరకు తన రక్తాన్ని చిందించి పాపక్షమాపణ, ఉగ్రత నుండి, శాపం నుండి, పాపం నుండి మనల్ని తప్పించి దేవుడు ఎంతగానో మన పక్షంగా కృప చూపించాడు. అంత మాత్రమే కాదు ఆయన మరణించి తిరిగి లేచి మరి పునరుద్ధానుడై తండ్రితో కూడా వెళ్ళినప్పుడు మనతో ఉండుటకు ఆదరణకర్తను పంపించి మా పక్షంగా ఎల్లప్పుడూ తండ్రి యొక్క దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అంటే దీనత్వము, తగ్గింపు స్వభావం కలిగిన వాడుగా శతాధిపతి ఉంటున్నాడు. రెండోది అధికారం విలువ తెలిసిన వాడుగా మరి శతాధిపతి ఉంటున్నాడు. నిజమే. మరి మనం ఏదైనా ఒక అధికారంలో, ఒక ఉన్నత స్థానంలో ఉంటే దాని యొక్క విలువను మనం కాపాడకుండా మన ఇష్టానుసారంగా దాన్ని వాడుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తా ఉంటాం దేవుని బిడ్డలారా. దేవుడు ఒక అధికారం ఇచ్చాడంటే ఆ అధికారానికి ఒక విలువ ఇచ్చాడంటే నువ్వు దేవుని ఘనపరచాలి. నీలో నుంచి ప్రభువారు ఘనపరచబడాలి. అంతేగాని మరి ఆ అధికారాన్ని దుర్వినియోగపరుచుకోవడం, నిష్ప్రయోజనంగా ఉపయోగించుకోవడం వల్ల మరి ఏమాత్రం కూడా మరి ఉండదు. ఉపయోగం ఉండదని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. శతాధిపతికి ఉన్నటువంటి అధికారం యొక్క విలువ శతాధిపతికి తెలుసు దేవుని బిడ్డలారా. అలాగే శతాధిపతిలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణం యేసయ్యకి ఆశ్చర్యం కలిగించే విశ్వాసం కలిగిన వాడు దేవుని బిడ్డలారా. మరి నిజమే విశ్వాసాన్ని గురించి చాలా విషయాల్లో దేవుడు మాట్లాడతాడు. మరి మనం విశ్వసిస్తే కంబళి చెట్టు మరి ఏమవుతుందంటే సముద్రంలో పడుద్దని, కొండ సముద్రంలో పడుద్దని ఇలా దేవుడు విశ్వాసాన్ని గురించి ఆవగింజంత విశ్వాసం ఉంటే అని దేవుడు ఇట్లా మాట్లాడతాడు దేవుని బిడ్డలారా. అయితే యేసయ్యకే ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విశ్వాసాన్ని శతాధిపతిలో యేసుప్రభువారు కనుగొన్నప్పుడు ఆయన మన ఆత్మకు ఎంతో ఆదరణ కలిగింది దేవుని బిడ్డలారా. కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళడాన్ని బట్టి దేవుని ఆత్మ ఆదరణలో ఉందని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే దేవుని బిడ్డల్లో దేవుని లక్షణాలు కనబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు. ఒక నెమ్మదిని, ఆదరణను పొందుతాడని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. హ్మ్. మరి యేసయ్య వల్ల అవుతుంది అని యేసయ్య యొక్క అధికారం మీద విశ్వాసం ఉంచాడు గనుక మరి ఆ విశ్వాసానికి తగినట్లుగా మరి శతాధిపతి యొక్క దాసుడు స్వస్థత పొందాడు దేవుని బిడ్డలారా. ఆ యొక్క ఎండిపోయినటువంటి ఆ భాగం మరలా చిగురించి పరిశుద్ధంగా, పవిత్రంగా దేవుని కొరకు పాటుపడింది. ఎప్పుడైతే మరి నీ జీవితంలో కూడా పక్షవాయువు అనే పాపం ఉంటదో ఆ పక్షవాతం అనే పాపము నీ జీవితాన్ని ఎండజేస్తది. నీ శరీరం బిగిసిపోయేటట్లుగా చేస్తది. నీకు స్పర్శ లేనట్లుగా చేస్తది. ఎప్పుడైతే మరి రక్షకుని స్వస్థత, ఎప్పుడైతే రక్షకుని ఆత్మ ప్రోక్షణ నీ మీద ఉంటదో, అప్పుడు అద్భుతంగా నీకు విడుదల కలిగిద్దని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. మరి శతాధిపతికి, దాసునికున్న సంబంధం ఏమిటో నాకైతే తెలీదు గానీ, ఈరోజు మానవుడికి యేసు ప్రభువారికున్న సంబంధం మరి అంత గొప్పది. ఎందుకంటే శతాధిపతి మరి దాసుని ప్రేమించాడు. లేదా తను చేసుకున్న పనిని బట్టి ఏమన్నా వచ్చాడేమో కానీ మనం ఏమి చేయకుండానే, మనం ఏమి వెల చెల్లించకుండానే, లేదా మనం ఏమి ప్రేమించకుండానే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు భూమి మీదకొచ్చి తన రక్తాన్ని ధారబోసాడు. మరి మన పాపం నుండి, ఉగ్రత నుండి, శాపం నుండి మనల్ని తప్పించి ఆయన యొక్క రాజ్యానికి వారసులుగా చేశాడని చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను దేవుని బిడ్డలారా. మరి అంత ప్రేమ మన మీద ఎవరు కూడా చూపించలేరు. తల్లికి కొద్దిసేపే ప్రేమ. సహనం కోల్పోతే ప్రేముండదు. తండ్రికి సహనం కోల్పోతే ప్రేముండదు. తోబుట్టువులకి, కట్టుకున్న వారికి ఎవరికైనా కూడా కొంతకాలం వరకే ప్రేముంటది దేవుని బిడ్డలారా. కానీ ప్రభు అలా కాదు. యేసయ్య శాశ్వత కాలం నిన్ను ప్రేమించేవాడుగా ఉన్నాడు. శాశ్వత కాలం నీతో ఉండేవాడుగా ఉన్నాడని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను దేవుని బిడ్డలారా. మరి నీ పక్షంగా వేడుకొనడానికి, నీ పక్షంగా నిలబడడానికి, నీ మీదున్నటువంటి పాపమైనటువంటి, శాపమైనటువంటి ఆ పత్రికను రుణముగా ఉన్నదానికి తుడిచివేయడానికి ప్రభు ఈ రాత్రి కాల సమయంలో సిద్ధంగా ఉన్నాడని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. శతాధిపతి తన దాసుని గురించి వేడుకున్నప్పుడు మరి తన దాసుడు స్వస్థపడ్డాడు. యేసయ్య ఆశ్చర్యపోయే విశ్వాసాన్ని శతాధిపతిలో కనుగొన్నాడు. అలాంటి విశ్వాసంలో, అలాంటి దైవికమైనటువంటి లక్షణాలతో మరి మనం కూడా పెంచబడాలని, నిలబడాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. మరి అట్టి కృపతో, అట్టి బలముతో, అట్టి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో మరి దీవించి, ఆశీర్వదించి మనల్ని బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.